నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూచుచున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూచుచున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినావయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. పరిశుద్ధానికి వందనాలు తండ్రి. ఉదయకాల సమయమందు నీ సన్నిధిని చేరి సంఘముగా సమాజముగా ప్రభా సహవాసము కలిగి ప్రభా తండ్రి ప్రభా నీ యొక్క గృహాన చేరి నీ సన్నిధిలో ప్రభా సంపూర్ణమైన శాంతి సుఖములు దొరుకుతాయని మేమందరము కూడి ఉంటుండగా మా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని ఎదుకు వచ్చురని ప్రభా సంఘమంతా కూడి నీ ఎదుకు సాగిలపడి ప్రభా మోకరించి నిన్ను ప్రార్థన చేస్తున్న మార్తధ్వనులను ఆలకించి ప్రభా తండ్రి మీరు ఇచ్చిన ఉపశమనమును బట్టి వందనాలు. ఆరాధన జరిగించుకోవడానికి ప్రభా తండ్రి వాతావరణ సద్దనిపిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. నిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుని కొని ఆడబడుతున్న తండ్రి నీకే స్తోత్రములు. మా కొరకు ప్రభా తండ్రి అద్భుత కార్యము జరిగించబోచున్న దేవా నీకు స్తోత్రములు. నీ కార్యము జరిగించమని అడుగుతున్నాం. నీవు కార్యము జరిగించగా త్రిపివేయవాడు ఎవడు గనుక ప్రభా తండ్రి సంఘముగా చేసిన ప్రార్థన ఆలకించి రేపు జరగనున్న కూడికిన ప్రభా ఆశీర్వాదకరముగా ఆశ్చర్య రీతిలో జరిగించబోతున్నావు నీకు స్తోత్రములు తండ్రి. అద్భుతకరముగా జరిగించబోతున్నాము తండ్రి నీకు వందనాలు. నీవే సమస్తము సమకూర్చి జరిగించగల దేవుడు గనుక ప్రభువా యెహోవా ఈరే నీకు స్తోత్రములు. యెహోవా ఈరే సమకూర్చువాడా మాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్న దేవా యెహోవా షమ్మాగా ఉన్న ప్రభువా నీకు స్తోత్రములు. అద్భుత కార్యము జరిగించమని ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు దేవా నీకు స్తోత్రములు తెలియజేస్తూ గాలి తుఫాను సముద్రమును ఒక్క మాటతో అణించిన దేవుడు ప్రభువా తండ్రి ఈరోజు మేము ప్రార్థన చేస్తుండగా మా యొక్క ప్రార్థన ఆలకించి ప్రభా ప్రతి ఒక్క ప్రభా తండ్రి గాలి తుఫానుని ప్రభా తండ్రి నా యొక్క సేవకుని ప్రార్థన అభిషక్తిని ప్రార్థన ఆలకించి ప్రభా తండ్రి తండ్రి ప్రతి ఒక్క ప్రభా తండ్రి ఆ యొక్క తుఫానుని ప్రభా తండ్రి తీరము దాటిపోవడానికి కృప చూపించండి తండ్రి నీకు స్తోత్రాలు. నీకే మహిమ ఘనత ప్రభావములు జరిగిన ఆరాధన ప్రభా తండ్రి ఆశీర్వాదకరంగా జరిగించండి. పాటల ద్వారా నీ నామంని తృప్తి ప్రభా తండ్రి మేమందరం సంతోషంతో స్తుతించడానికి కృప చూపించండి. తండ్రి వాక్య పఠనంలో వాక్యోపదేశంలో దైవ సేవకుల ద్వారా నేనంతల అభిషేకముతో మా అందరితో నీవే మాట్లాడి నడిపించమని ఈరోజు ప్రభా తీసుకొచ్చిన దశమ భాగంలో స్వేచ్ఛార్పణలు మొక్కుబడులు ప్రతి ఒక్కరు స్వేచ్ఛార్పణలు ప్రభా తండ్రి ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి 30 60 100 ఫలింపు దయచేసి ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన కార్యములు ఏదైతే ఆశ కలిగిన ప్రాణంతో వచ్చి ఉన్నారో ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచి నడిపించమని కోరికను సిద్ధింపజేసి మనోభిష్టాన్ని సఫలపరిచి నడిపించమని ప్రభు వల్ల ప్రవేశిస్తుండగా నీ యొక్క రక్తములో నీ యొక్క ప్రభాతని శరీరంలో మేము పాలి భాగస్తులుగా ప్రభా నీ యొక్క ఆత్మ అభిషేకము పొందుకొని ప్రభాతని నెల నీ యొక్క జన్మదినము ప్రభాతని శుభవార్తను లోకమంతా చాటించుటకు మమ్మల్ని అందరినీ ఆయుధపరిచి నడిపించమని ఈ ఆరాధన ఆది నుంచి అంతము వరకు నీవే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభును ప్రియరక్షకును తిరిగి రారాజన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మన కోయిరు వారి ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తుండగా మనం కూడా వారితో కలిసి దేవుని మహింపరుద్దాం. దేవుడు గత 11 నెలల్లో కాచి కాపాడి
ఈ 12వ నెల, ఈ సంవత్సరానికి ఆఖరి మాసం, సంతోషకరమైన క్రిస్మస్ మాసం మన దేవుడిచ్చిన దేవాదేవుని ఈ యొక్క నెలలో మొదటి ఆదివారం పరిశుద్ధ దినముగా, పునరుత్థాన దినముగా కూడిన మనందరం కూడా మరణాన్ని జయించిన మృత్యుంజయుడైన మన దేవాదేవుని అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా అని కీర్తన పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. అందరికీ వచ్చిన కీర్తనలు కాబట్టి మనసారా ప్రతి ఒక్కరి హృదయాలతో మనందరం కూడా పాడుతూ చప్పళ్ళు కొడుతూ దేవుని గణపరుచుకుందాం. పునరుత్థానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. అందరం కలిసి కీర్తన పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. అందరూ కలిసి పాడుతాం. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. అధికారులైన దేవదూతలైన, అధికారులైన దేవదూతలైన, వస్త్రహీనతైన ఉపద్రవమైన, వస్త్రహీనతైన ఉపద్రవమైన, కరువైన ఖడ్గమైన, కరువైన ఖడ్గమైన, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. రోగినైన నాకై త్యాగమైనావై, రోగినైన నాకై త్యాగమైనావై, ద్రోహినైన నాకై దాముకున్నావే, రోగినైన నాకై దాముకున్నావే, ఊహగంధదయ్యా నీ గణము, ఊహగంధదయ్యా నీ గణము. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, లోకాలే సుందరుడు మహోన్నతుడైన మన దేవాదేవుని, సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడు అతి శ్రేష్ఠుడా, మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన మృత్యుంజయుడా నీకే స్తోత్రమని మనసారా పాడుకుందాం.
సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతిశ్రేష్ఠుడా. సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతిశ్రేష్ఠుడా. మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన. మరణము జయించి సమాధిని గెలిచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన. మృత్యుంజయుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా. సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతిశ్రేష్ఠుడా. సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతిశ్రేష్ఠుడా. నా పాపకారం నీ దేహమందు సిలువగా మోసినావు. నే పొందవలసిన ఘోర శిక్ష బదులుగా పొందినావు. నా పాప భారము నీ దేహమందు సిలువగా మోసినావు. నే పొందవలసిన ఘోర శిక్ష బదులుగా పొందినావు. రక్తము చిందించి రక్షణనందించి మోచనగా మారినావు. ప్రేమను చూపించి ప్రాణమర్పించి సొత్తుగా మార్చినావు. నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా. నన్ను నన్నుగా ప్రేమించే సర్వస్వం నీవయ్యా. సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతిశ్రేష్ఠుడా. సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతిశ్రేష్ఠుడా. ఆ సిలువ ప్రాణుపై రక్తాన్ని చిందించి లోకాన్ని రక్షించినావు. అన్యాయ తీర్పును మౌనంగా సహించి జయశీలుడై వేసినావు. ఆ సిలువ ప్రాణుపై రక్తాన్ని చిందించి లోకాన్ని రక్షించినావు. అన్యాయ తీర్పును మౌనంగా సహించి జయశీలుడై వేసినావు. ప్రగతిలో నడిపించి పరిశుద్ధునిగా చేసి ప్రతిలో జయముగావు. శాశ్వత రాజ్యంలో సంతోషగానంతో దుర్వాడిదా యుగ యుగములు. నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా. నన్ను నన్నుగా ప్రేమించే సర్వస్వం నీవయ్యా. నాలో నివసించే నా ప్రాణం నీవయ్యా. నన్ను నన్నుగా ప్రేమించే సర్వస్వం నీవయ్యా. సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతిశ్రేష్ఠుడా. సుందరుడా మహోన్నతుడా నా ప్రియుడా అతిశ్రేష్ఠుడా. మరణము జయించి సమాధిని గెలచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చిన. మరణము జయించి సమాధిని గెలచి శాశ్వత ప్రేమతో స్వేచ్ఛనిచ్చి. మృత్యుంజయుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా. మృత్యుంజయుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణపు ములును విరిచినాడు,
మరణమై తిరిగి లేచినాడు. పునరుత్థాను శ్రీ యేసునాథుడు. మరణపు ముల్లును విరచినాడు, మరణమై తిరిగి లేచినాడు. మరణపు ముల్లును విరచినాడు, మరణమై తిరిగి లేచినాడు. పునరుత్థానుడు శ్రీ యేసునాథుడు. పునరుత్థానుడు శ్రీ యేసునాథుడు. తనకై తానుగా ప్రాణము పెట్టెను, తనకై తానుగా తిరిగి లేచెను. తనకై తానుగా ప్రాణము పెట్టెను, తనకై తానుగా తిరిగి లేచెను. సమాధిని గెలిచిన యేసు తప్ప మోక్షము మార్గము లేదురా. శ్రీ యేసే నిజ దేవుడుగా, సమాధిని గెలిచిన నాథుడుగా. గెలిచిన యేసు తప్ప మోక్షము మార్గము లేదురా. శ్రీ యేసే నిజ దేవుడుగా, సమాధిని గెలిచిన నాథుడుగా. పునరుత్థానుడు శ్రీ యేసునాథుడు. పునరుత్థానుడు శ్రీ యేసునాథుడు. మరణపు ముల్లును విరచినాడు, మరణమై తిరిగి లేచినాడు. మరణపు ముల్లును విరచినాడు, మరణమై తిరిగి లేచినాడు. మరణము యేసుని బంధించలేదుగా, మన పాపములకై బలి అయి లేచెగా. మరణము యేసుని బంధించలేదుగా, మన పాపములకై బలి అయి లేచెగా. సమాధిని గెలిచిన యేసు తప్ప మోక్షపు మార్గము లేదురా. శ్రీ యేసే నిజ దేవుడుగా, సమాధిని గెలిచిన నాథుడురా. సమాధిని గెలిచిన యేసు తప్ప మోక్షపు మార్గము లేదురా. శ్రీ యేసే నిజ దేవుడుగా, సమాధిని గెలిచిన నాథుడురా. పునరుత్థానుడు శ్రీ యేసునాథుడు. పునరుత్థానుడు శ్రీ యేసునాథుడు. మరణపు ముల్లును విరచినాడు, మరణమై తిరిగి లేచినాడు. మరణపు ముల్లును విరచినాడు, మరణమై తిరిగి లేచినాడు. పునరుత్థానుడు శ్రీ యేసునాథుడు. పునరుత్థానుడు శ్రీ యేసు
హల్లెలూయా, హల్లెలూయా. తన రక్తాన్ని మన కోసం దారబోసి సిలువలో మరణించి మృత్యుంజయుడిగా మన మధ్య ఉంటున్న మన దేవాదేవునికి, మార్గం సత్యం జీవమైన దేవాదేవుని, మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నాను యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచిన యేసుని మనసారా పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే, నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను కలిసి గమ్యము చేరుస్తాడే. ఎవరండి? రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే, నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, స్వస్థపరిచే స్వేచ్ఛనిచ్చే శ్వాసనింపే హృదిలో చోటిస్తే నివసిస్తాడే. స్వస్థపరిచే స్వేచ్ఛనిచ్చే శ్వాసనింపే హృదిలో చోటిస్తే నివసిస్తాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే. నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను గమ్యం చేరుస్తాడే. రారాజు నా యేసు మహారాజు, రారాజు నా యేసు మహారాజు. అందరూ చప్పలు కొడుతూ మనసారా దేవుని భజన చేసుకుందాం. మనకై విడుదలిచ్చి విజయమునిచ్చి విరోధులు జయించి విశ్వాసగా మనందరం మరిచిన దేవాదేవుల చేస్తారు కూడా మనసారా పాడుతూ కనపరుచుకుందాం. పాడదాం. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయమునిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. విడుదలనిచ్చే నా మంచి యేసు, విజయమునిచ్చే నా మంచి యేసు, విరోధిని జయించే నా మంచి యేసు, విశ్వాస వీరునిగా మలిచాడే. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు, తము కాచే రక్షణ ఇచ్చే నా మంచి యేసు, రమ్మని పిలచే నా మంచి యేసు, చిరకాలం ఆయనతో ఉండాలని రక్తము కాచే నా మంచి యేసు, రక్షణనిచ్చే నా మంచి యేసు, రమ్మని పిలచే నా మంచి యేసు, చిరకాలం ఆయనతో ఉండాలని. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని
బ్రతికించి జీవమునిచ్చాడే. నాలో పరిశుద్ధాత్మక నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. నాలున్న రారాజు నా యేసు మహారాజు. 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథం నుండి కీర్తనల గ్రంథం నుండి 138వ కీర్తన 1 నుంచి 8 వరకు చదివి వినిపిస్తారు. దయచేసి అందరూ మీ లేఖన భాగంలో తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం నుండి 138వ కీర్తన 1 నుంచి చివరి వరకు ప్రభుదాస్ గారు చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీకృష్ణనామమున సంఘ కాపరి గారికి, దైవశాఖరాలకి, అసిస్టెంట్ పాస్టర్ గారికి, కూడా వచ్చినటువంటి సంఘబంధన కూడా ప్రభనే శ్రీకృష్ణనామంలో ప్రేమ వందనం తెలియపరుస్తూ, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, పరిశుద్ధ లేఖనాలను బట్టి, కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనల గ్రంథం నుండి 138వ కీర్తన 1 నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను నా పూర్ణ దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నాను. నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలామంది బైకమైన కార్యక్రమాలు ఆగిపోయాయి, క్యాన్సిల్ చేసేసారు. సౌండ్ సిస్టమ్ వాడు, లైటింగ్ వారు అందరూ కాల్ చేసి కార్యక్రమం రేపు ఉందా లేదా అని అడిగారు. రేపు కార్యక్రమం ఉంటుంది, జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు. ముందు వెళ్ళడానికి ఇశ్రాయేలు ప్రజలకి నడవడానికి అవకాశం లేదు.
ఆ సమయంలో దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, మార వంటి మన బ్రతుకులు మధురముగా చేసి ఈ రోజు మనందరిని ఎంచుబెట్టిన దేవుడు, స్వస్థతను దయచేసిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు దేవుని అందరం కలిసి రెండు చేతుల ఆకాశం అయిపోయింది. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గాలి తుఫాను సముద్రమున నచ్చిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. పాడదామా? గాలి తుఫాను, గాలి తుఫాను సముద్రమున నచ్చిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. దేవుని స్తుతిద్దామా? దేవుడు కార్యం చేశాడు. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. సరిపోలా, స్వరాలు లెగట్లే, ఇంకా స్వరాలతో పాడాలి. దేవుడు చేసిన కార్యము మనం చవి చూసినప్పుడు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు. సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సమస్తము సాధ్యమే. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. గాలి తుఫాను సముద్రము నడిచిన దేవుడు, గాలి తుఫాను సముద్రము నడిచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రము నడిచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకు రెండు చేతుల ఆకాశం. ప్రభువా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీ చప్పకొట్టు వారు కలిసి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు. ఎర్ర సముద్రం పాలు చేసిన ఎర్ర సముద్రం పాలు చేసిన దేవా, గొప్ప దేవా, మారిన నేలపై ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా, ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, మారిన నేలపై ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా. ఆయనకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు. సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సమస్తము స్తోత్రము. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం,
సర్వశీలుడైన యేసు నామము జయపూరించును చిన్న బిడ్డలందరూ కలిసి దేవుని ఆరాధిద్దామా. యేసు నామము జయ జయము సాతాను శక్తి లయ లయము. యేసు నామము జయ జయము సాతాను శక్తి లయ లయము. హల్లెలూయా హోసన్నా ఓ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము తరముల పైన గణపరచబోయిన యేసు నామము. ఓ యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము. యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. మనం కలిసి హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడానికి స్తోత్రం హల్లెలూయా స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడానికి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడానికి స్తోత్రం హల్లెలూయా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడానికి స్తోత్రం స్తోత్రము 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 ఆరాధనా 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 హల్లెలూయా 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 సాధ్యమైనది సమస్తము సాధ్యమే నీకు. దేవానికి వందనాలు. తుఫానులు ఎదురైనప్పుడు సుడిగాలి ముందు వచ్చినప్పుడు దేవుడు విడుపుకి ఎడబాయికి నడిపించే దేవుడు. ఎగసిపడే తుఫానులు ఆయన తప్ప ఆధారం ఏది, ఆయన తప్ప ఆశ్రయ దుర్గం ఏది. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన. సుడిగాలిలను నిశ్చలముగా చేసేదవు నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను పాడదాం అందరం కలిసి. నిశ్చలముగా చేసేదవు నీవే నా బలం, నీవే నా బలం, నీవే నా. గడిచిన కాలం మనకు తోడుగా ఉన్న దేవుడు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడిచిస్తున్నావు. గడిచిన కాలం మనకు తోడుగా ఉన్న దేవుడు, నేడు సజీవుడైన దేవుడు. నేడు నా తోడు నడుచుచున్నాడు, సదా నా తోడై ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గం. ఎదురుపడే అలలే
సెలవిచ్చెదను యెహోవా రాఫా, నీవే నా స్వస్థత, వ్యాధి అనుచుట్టిన మని సెలవిచ్చెదను యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడిచిన కాలము మనతో ఉన్న దేవుడు, 5 సంవత్సరాలు ఆయన సజీవరతిలో నడిపించిన దేవుడు, నిన్న నేడు మారని దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని కలిగిన మన అందరం ఎగసిపడే తుఫానులు ఆశ్రదుర్గమైన దేవుని ఆరాధిద్దాం. సదా నా తోడై ఉంటావు, ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గం. ఎదురుపడే శ్రమలను జయిద్దాం, అరలైనా అవి నీ పాదముల చెయ్యరే. నిజముగా విశ్వాసము లేక ఉన్నామేమో. దేవుడి రోజు మనందరికి విశ్వాసం పరీక్ష, విశ్వాసము ఇళ్ళంతులు పెంచడానికి ఆయన కార్యం జరిగించాల్సిన సాతాను మనం ఎదిరించే శక్తిని మనకు దయచేసి, మనం రాజ్యము యాజక సమూహము, ఆయన మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? వ్యాధి శిరస్సు వంగింది, మన పైన అధికారము చెల్లదని, రూపింపబడుతున్న ఏ విధమైన ఆయుధము మన ఎదుట వర్ధులదని సంఘముగా మన అందరము నిశ్చయించి ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో దేవుని వేడుకుందాం, దేవుని స్తుతించి దేవుని మహింపడతాం. మెల్లని స్వరంతో దేవుని ఆరాధిద్దాం. వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై అధికారం చెల్లెనే, రూపింపబడిన ఈ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. చెప్తామా? ఓ వ్యాధి నీ శిరస్సు వంగెను, ఓ వ్యాధి నాపై నీ అధికారము చెల్లదు, నాపై నీ అధికారం చెల్లదు, రూపింపబడిన ఈ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు, ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, శిరస్సు వంగెనే ఆయన నామములో. రూపింపబడుతున్న ఏ విధమైన ఆయుధము వర్తిల్లదు ప్రకటిద్దాం. నాకు విరోధముగా వర్తిల్లదు, నాకు విరోధముగా వర్తిల్లదు. వ్యాధి శిరస్సు వంగెనే, ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే, రూపింపబడిన ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. మెల్లని స్వరాలతో ఎగసిపడే తుఫానులో
వ్యాధి, ప్రతి విధమైన తుఫాను ఆయన కంట బలమైనది కాదు. మన దేవుని నామం బలమైనది. మన దేవుడు సజీవుడు. ఆయన కార్యము జరిగించగా తిప్పివేయడవలెను. సుడిగాలైనను నిశ్చయముగా చేసెదము. నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చయముగా చేసెదము. నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నా తోడ దేవా, నేడు సజీవుగా ఉన్న ప్రభువా, నీకు స్తోత్రములు, నీకే మహిమ. సదా నా తోడ దేవా, సదా నా తోడై ఉంటావు. నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నా తోడై ఉంటావు. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన యేసయ్యని ప్రారంభించమని. యేసయ్యా, 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 యేసయ్యా. నీ నామమునకే మహిమ. నీవు మా పక్షమున మాకు విజయము కలుగుతున్నాయా. యేసయ్యా, 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 ఆయన మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? ఆయన మనకు తోడుగా ఉండగా మనకి భయమేలా, మనకు దిగులేలా, మనకి చింతేలా, మనకి భీతి ఎలా? మన దేవుడు మన పక్షం జరుగుతున్న కార్యం ఘనముగా జరిగిస్తున్నాడు. విశ్వాసంతో అందరూ బిగ్గరగా సభలు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరుస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తము నీ మూలముగా కలుగుతుంది. సమస్తము జ్యోతిర్మయుడు నీ యొద్ద నుండి మాకు వచ్చుచున్నది. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. గడిచిన కాలము మాకు తోడుగా ఉన్న దేవుడు, నేటికి మాకు సజీవుడై ఉన్న దేవుడు. ప్రభువా, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యము జరిగిస్తామని, ఆలోచనకర్త నీ ఆలోచన మా సంఘం పట్ల నెరవేరుస్తామని, నిత్యుడగు తండ్రి సమాధానకర్తవు, సరిహద్దులలో సమాధానము దయచేయబోతున్న దేవుడు అని విశ్వాసముతో వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయము, ప్రార్థించగలిగిన మనస్సు మాకు దయచేస్తామని, దైవసాకులంతల ఆత్మను దయచేసి నడిపిస్తామని. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తము సమకూర్చి జరిగించగల యెహోవా ఈరేనా, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె దయచేసి అందరూ కూర్చోవలసిన మనం చేస్తున్నాము. సండే స్కూల్ విద్యార్థులు సండే స్కూల్కి వెళ్ళవలసిన మనం చేస్తున్నాం. ఈ విధంగా మొదటి ఆదివారం అందరం చప్పలు కొడుతూ మన దైవ సేవకులు, మన ఆత్మీయ తండ్రిని ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రిస్మస్ సందడి, హడావుడి మొదలైనట్టుగా మనకు అనిపించిందా? ఇప్పుడే మొదలైందా? ఎప్పుడో మొదలైందా? అందరూ చేపక్కి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రేపటి దినమందు జరిగిన ఉన్న డిజాయస్ క్రిస్మస్ 6th సెలబ్రేషన్ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు?
చేతులు ఎత్తండి. ఓకే, దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ వాతావరణాన్ని బట్టి చాలామంది ఆందోళన పడుతూ ఉన్నారు. అయినా రేపటి దినముందు దేవుడు జరిగిస్తున్నందుకు అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. విశ్వాసంతో మనం పలకాలి. విశ్వసించేవాడు కలవరపడడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ సమయం ముందు మనం గమనించవలసిన విషయం, మా వీధిలో గాంధీనగర్ కాలనీలో ఒక క్రైస్తవేతరుడు, హల్లెలూయా, మీరు ప్రారంభించింది మొదలు నేను చూస్తున్నాను. మీకు జీసస్ ఉన్నాడండి. మీకు వర్ష ఆటంకం ఏమీ కలగదు. ఎవరు ఒక విశ్వాస చెప్పిన మాట కాదు, ఒక సేవకుడు చెప్పిన మాట కాదు, ఒక అన్యుడు చెప్పిన మాట. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేలీల్లో కూడా చూడలేదు. ఆనాటి శతాధిపతిని గురించి యేసయ్య చెప్పిన రీతిగా చెప్పబడ్డది. నమ్మిన వారు దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచండి. ప్రైజ్ ది లార్డ్. దయతో ఒక విషయం తర్వాత చెప్పడం అవుతుంది లేదు. కాబట్టి మన సంఘ సంబంధంగా జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుక, మరి ఈ క్రిస్మస్లో సంఘస్థులు అందరూ కూడా పాలు పంపులు పొందాలి. దేనికి స్తోత్రం. సంఘములో కుటుంబాలతో కూడి రావాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మీ బంధువులని, స్నేహితులని, ఇరుగు పొరుగు వారిని పరిచయం చేయాలని మనం చేస్తున్నాం. క్రిస్మస్ అనేది క్రైస్తవులకే కాదు, క్రిస్మస్ అనేది ప్రపంచ పండుగ. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువుని నమ్మిన వారు ఆమెను చెప్పండి. కొందరికే కాదు, అందరికీ ప్రభు. కాబట్టి ఈ క్రీస్తు వార్త అందరికీ వినిపించాలని సదుద్దేశంతో మరి కాలనీలో ఇంతవరకు చేయబడిన క్రిస్మస్ ఈరోజు బహిరంగంగా రేపటి దినం ముందు జరగనే ఉంది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. వీటి కోసం ప్రార్థించండి. మరి ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఏలియా మనిషే కాదండి. అయినను అతను ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం కురవమంటే కురిసింది, మానమంటే మానింది. హల్లెలూయా. కాబట్టి సంఘం అంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేయండి. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన తాళపు చెవి, ముయ్యడానికి తెరవడానికి కూడా దేవుడు మనకిచ్చిన అధికారం. ఆనాటి తాళపు చెవి పేతురికే కాదు, నీకు నాకు కూడా ఇచ్చిన నమ్మిన వారు బిగ్గరగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా. గతంలో కూడా ఫస్ట్ రిజాస్ క్రిస్మస్ వేడికి ఈ ప్రక్క గ్రౌండ్లో పెట్టడం జరిగింది. మేఘం కమ్మింది, మెరుపులు వచ్చే, వర్షం పడింది. దేవుడు ఆ వర్షాన్ని ఒక మూట కట్టినట్టు కట్టాడు. అందరూ క్రైస్తవేతరులు కూడా చూశారు, దేవుని యొక్క నామాన్ని గణపరిచారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఈ సమయం ముందు ఆనాటి దేవుడు, ఆనాటి ఏలియా దేవుడు మన దేవుడు. ఫస్ట్ రిజాయిస్లో ఉన్న దేవుడు, ఫిఫ్త్ రిజాయిస్ వరకు ఉన్న దేవుడు, సిక్స్త్ రిజాయిస్లో కూడా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యానికి వెళ్ళక ముందు మీకు మిమ్మల్ని ప్రశంసించడానికి ఒకటి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. గ్రౌండ్ క్లీనింగ్ కొరకు మున్సిపాలిటీ సిబ్బందితో ఆలోచన చేస్తే కనీసం మరి మెన్ పవర్తో చేయాలంటే సుమారు 4 రోజులు పట్టవచ్చు అన్నారు. లేక జేసీబీతో చేయాలంటే కొన్ని వేల డబ్బులు అవ్వచ్చు అని అంచనా వారు చెప్పడం జరిగింది. దేవుడు అంచనాను తారుమారు చేశాడు.
మన సంఘము అర్థమైందండి, పరిచర్య చేశారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆనాటి హెబ్రీ స్త్రీలు కాదండి, ఇమ్మానుయేలు సంఘము చేస్తున్న పని. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మీరు చురుకైన వారు, స్త్రీలు పురుషులు బాధ్యత వహించి సుమారు 80% పని మీరు చేశారు. మిగిలిన 20% మన ప్రియులు మరి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అయిన గిరి గారి ఆధ్వర్యంలో 20% కూడా పూర్తి చేయడం జరిగింది. ఒకే రోజులో జరిగిపోయింది. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మీరు దానికి సహకరించారు. ప్రయాసపడిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. బాధ్యత తీసుకున్నారు. అందుని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. క్రిస్మస్లో పాత్రలు చెప్పండి. ఎవరు? హల్లెలూయా. ఇదేదో మొదట చెప్తారు అనుకున్నాను. అందరూ చెప్పిన తర్వాత చెప్పారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్లో ఉన్న పాత్రల నుండి మనం నేర్చుకోవలసిన విషయం నేర్చుకున్నారు. ఇప్పటికే మరొకసారి నేర్చుకుందాం. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశం అనేది ఉందా లేదా? అంటే ఒకసారి ఉపదేశించే మరలా ఉపదేశించబడ్డది, దానినే ద్వితీయోపదేశం అన్నారు. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మరి గడిచిన ఉపవాస కూడికలో కొంత నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందరి బిగ్గరగా ఆమెను చెప్దాం. క్రిస్మస్ పాత్రలోని ఒక పాత్ర ఎవరండి? మరియా. దేనికి స్తోత్రం. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే ఈరోజు మనము టైటిల్ ఏంటి? క్రిస్మస్ పాత్రల నుండి నేర్చుకోవాల్సినవి. ఒకటి, క్రిస్మస్ పాత్రధారుల్లో మరి ఏం చేసిందంటే దేవుని చిత్తాన్ని 100% కూడా నెరవేర్చింది. అందరూ చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరిచింది. 100కి 100 పాళ్ళు ఆనాటి యేసయ్య మాట చొప్పున కానానిక వివాహ విందులో అంచుల మట్టికి నింపిరి. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని చిత్తం నెరవేర్చాలంటే సంపూర్ణమైనదిగా ఉండాలి, అసంపూర్ణముగా ఉండకూడదు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. వెళితగా ఉండకూడదు, కొరతగా ఉండకూడదు. ఆమేన్. కనుక ఈ సమయం ముందు నీ దాసురాలను చూసారా, అంటే లోకానికి రక్షకుడిని ఇవ్వడానికి, అర్థమైందండి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి తన గర్భమున పుట్టబోయే బిడ్డ రక్షకుడు, దైవ కుమారుడు, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి కనబడని దేవుడు, కనిపించే దేవుడుగా యేసుక్రీస్తు పేరుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. అందరూ చెప్పకూడదు, దేవుని నామాన్ని కనపరచండి. ఈ విషయంలో నేను గమనించాలంటే ఆమెకి ప్రదానము చేయబడ్డది కానీ వివాహం కాలేదు. ఈ విషయము ఇది ఆషామాషిది కాదు. అంటే ఓ రకంగా నింద. ఏంటి, వివాహం కాకముందే గర్భిణి ఏంటి అనే నిందను, అవమానాన్ని ఏం చేసిందండి, దేవుని యొక్క చిత్తాన్ని గూర్చి ఏం చేసిందంటే
అవమానాన్ని ఒక పక్క పెట్టింది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. నిందని ఒక పక్కన పెట్టింది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అందరూ ఆమెను చెప్దాం. ఈ క్రిస్మస్లోని మరియ వలె దేవుని చిత్తం నెరవేర్చడానికి హల్లెలూయా నీ మాట చెప్పున, అందరూ చెప్పండి, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అందరూ బిగ్గరగా ఆమె చెప్పాలని కోరుతున్నాం. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. ఈ క్రిస్మస్లోని మనము ప్రభు కొరకు ఒక నిందనైనా అవమానాన్నైనా భరించాలి. అందరూ దేనికి స్తోత్రం. నిందను అవమానాన్ని కూడా భరించడమే క్రిస్మస్. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే అటువంటి క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించదే క్రిస్మస్. హల్లెలూయా. కానీ మరి ఏం చేసిందంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అదేంటండి, వారి ఏకము కాకమునుపు, వివాహము కాకముందు పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భము ధరించింది. అవమానాన్ని, నిందను కూడా భరించి లోకానికి యేసుక్రీస్తునికి జన్మనిచ్చింది. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఆమెను ఏమన్నారండి, ధన్యురాలు అన్నారు. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమె ఏంటంటుంది, నీ దాసురాలని. దేవుడు పుట్టడానికి మరీని వాడుకుంటే కొడుకుగా అర్థమైందండి. దేవుడు కొడుకుగా పుడుతున్నాడు అన్నప్పుడు ఎంత అస్యపడాలి, గర్వించాలి మనమైతే. కానీ నీ దాసురాలను. అందరికి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకుందాం. క్రిస్మస్లో తగ్గింపు, క్రిస్మస్లో ఉన్న క్రీస్తు తగ్గింపు, హల్లెలూయా అనేది మనం నేర్చుకుందాం. నీ దాసురాలని అనే ఎప్పుడందో ఆమె ధన్యురాలయ్యింది. చాలామంది ఏం చేస్తారంటే దాసులు అనడానికి ఒప్పుకో. పనోడంటే నీకు పనోడా, ఎవరికి పనోడండి, నీ దగ్గర పని చేశానా అంటాం చాలామంది. మనం అందరం కూడా దేవుని పనివారం. హల్లెలూయా. ఈ క్రిస్మస్లో ఉన్న పాత్రదారులు మరియా దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. అవమానాన్ని, నిందను ఒక పక్కన పెట్టింది. అర్థమైందండి. ధన్యురాలయ్యింది. దాసురాలు ఏమైందండి, ధన్యురాలయ్యింది. అందరూ దానికి స్తోత్రం తెలియదాం. దాసురాలుగా నువ్వు తగ్గించుకో. నువ్వు తగ్గించుకున్నంత మాత్రం అర్థమైందండి, తక్కువ వాడమేమి కాదు, తక్కువ దానమేమి కాదు. తగ్గితే నెగ్గుతాం. హల్లెలూయా. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఆయన ఒకరిని హెచ్చించిన, ఒకరిని తగ్గించిన బైబిల్లో ఉంది. దానికి స్తోత్రం. ఆయన అహంకారాలను ఎదిరించి దీనునికి కృప అనుగ్రహిస్తాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన దీనులను లక్ష్య పెట్టేవాడు. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. దీన మనస్సు గల వారి పట్ల, వినయం గల మనస్సు వారి పట్ల ఆయన నివాసము చేయడానికి, సహవాసం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు మన దేవుడు. ఆయనే యేసుక్రీస్తు. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. నెంబర్ 1 మరియా. నెక్స్ట్ యోసేపు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 నుంచి 25 వచనాలు మనం గమనించినట్లయితే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలండి, 25 వరకు కూడా ఉంది. ఇంటికి వెళ్ళి చదవండి, టైం చాలు కాబట్టి. యోసేపులో మనం గమనించవలసింది ఏంటంటే నీతిమంతుడు. ఆమెన్. ఇంకేంటంటే నీతిమంతుడు అంటే దేవునికి భయపడేవాడు. ఆనాడు అబ్రహాముని గురించి దేవుడు చెప్పాడు, నీకు ఒక్కగానో కుమారును నేను నీకు ఇచ్చాను 100 ఏళ్ళకి. ఆ కుమారుని నాకు బలిగా అర్పించమంటే వెన్నుదీయక కత్తి వేసి బలి అర్పించడానికి సిద్ధపడుతున్నాడు. అబ్రహమా. అర్థమైందండి.
దీన్ని బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని నేను తెలియజేస్తున్నాను. అందరూ చప్పట్లు దేవుని నామానికి ఏర్పరచాను. హల్లెలూయా. నీతి కలిగిన వాడు దేవునికి భయపడతాడు. నేడు దినాల్లో భక్తి ప్యాషన్ అయిపోయింది. భక్తి ఒక డ్రెస్గా మారిపోయింది. కాబట్టి దేవునికి భయపడేవాడు నీతిమంతుడు. ఈనాటి కొత్త నిబంధనలు యేసేపు అవ్వచ్చు, పాత నిబంధనలు యేసేపు అవ్వచ్చు. ఒక షేప్ కలిగి ఉన్నారు. అది క్రీస్తు షేప్ కలిగి ఉన్నారు. అందరికి శ్రద్ధకి శ్రద్ధ తెలుద్దాం. దేవునికి భయపడేవాడుగా ఉండి ఏం చేశాడండి, తన భార్యను ఆయన మరియను చేర్చుకోవడానికి, అంటే వివాహము కాకముందు గర్భిణి అని దేవుని యొక్క దూత చెప్పినప్పుడు అది ఆమెను అవమానపరచనలు లేదు. అందరూ తెలుగు తెలుసు. క్రిస్మస్లో మనం గుర్తించవలసింది ఏంటంటే యేసేపు జీవితంలో చూస్తే మనం ఎవరిని అవమానపరచకూడదు. అవమానపరిస్తే మనమే అవమానం పాలైపోతాం. మనం ఏది గుర్తుతామో అదే కోస్తాం. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రిస్మస్లో అవమానం లేదు. దేనికి స్తోత్రం తెలుద్దాం. అవమానపరచలేదు. ఏం చేశాడు? సేమ్ టైము మరియని కాపాడాడు, పుట్టబోయే బిడ్డను కూడా కాపాడాడు. అంత దేనికి స్తోత్రం తెలుద్దాం. ఒక సంరక్షకుడిగా ఉన్నాడు, ఒక గార్డియన్గా ఉన్నాడు. యేసు ప్రభు యొక్క తండ్రి ఎవరండి? తండ్రి అయిన దేవుడైన యెహోవా. దేనికి స్తోత్రం. కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 3 కాలాల్లోనే తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం చేశాడంటే ఆ శిశువుగా ఉన్నప్పుడు సేమ్ టైం మరియను, భార్య అయిన మరియను, కుమారుడైన ఆ శిశువుని కూడా కాపాడినట్టుగా చూస్తున్నాం. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి క్రిస్మస్లో ఏం చేయాలంటే మనం దేనికి స్తోత్రం, విధేయత కలిగి ఉండాలి. ఆనాటి మరియా కూడా విధేయత కలిగి ఉంది. ఆనాటి యేసేపు కూడా ఏం చేశాడంటే విధేయత కలిగి ఉన్నాడు. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. మాట బలులు అర్పించిన కంటే మాట వినుట శ్రేష్టం. దేనికి స్తోత్రం చెల్లుతాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆనాటి యేసేపులో ఏముంది? విధేయత ఉంది. మరియలో దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. మూడవదిగా చూస్తే లూకాసు సువార్త 2వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చూస్తే అక్కడ కనిపిస్తారు ఎవరండి? ఆ దూతలు తమ యొద్ద నుండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 15 నుంచి 18. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యాన్ని ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. అంటే అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పనులు మానుకున్నారండి. అందరూ చప్పట్లు కూడా దేవుని నామానికి ఏర్పడుతుంది. రేపటి రిజర్వ్స్ కొరకు సెలవు పెట్టండి అంటే సెలవు లేదండి. హల్లెలూయా. ఒకరోజు సెలవు పెట్టండి, బాధ్యత వహించండి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. పనులు మానుకుని వెళ్ళారు, శిశువును చూచారు. అర్థమైందా? దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఈ రిజాయిస్ కోసం ఏం చేయాలి? ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఇప్పుడు చెప్పుకోండి అమ్మా, రేపు రిజాయిస్ రండి. హల్లెలూయా. రేపు రిజాయిస్ మీకే కాదండి. అర్థమైందండి. హల్లెలూయా. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఏం చెప్పారండి వారు? ఏం చెప్పారు? ఒకరితో చదవండి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చెప్పుకోవడమే కాదండి, వారు మందలను విడిచారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. వారు పనులను విడిచారు, ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. చెప్పుకుని ఏం చేశారండి? వెళ్ళి వారు ఏం చేశారండి? వెళ్ళారు. త్వరగా వెళ్ళి వెళ్ళమని చెప్పడం కాదండి. చాలా మంది ఏం చేస్తారు? వెళ్ళరు, వెళ్ళమని చెప్తారు. సూపర్వైజింగ్.
కానీ వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న మరియను చూశారు, యోసేపును చూశారు, తొట్టిలో పండుకొని ఉన్న శిశువైన యేసు ప్రభుని కూడా చూశారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. వాళ్ళు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి, తమతో చెప్పబడిన మాటలు, పరలోకం నుండి దేవుని దూత చెప్పిన మాటలు అన్ని కూడా ఏం చేశారంటే ప్రచురము చేశారు. వారు ప్రచురము చేశారు, ప్రకటించారు. అందరూ చెప్పడం కూడా దేవుని నామం కనపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని గురించి ప్రకటించడే క్రిస్మస్. దానికి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తు కనబడాలి. అందరూ ఆమని చెప్దాం. యేసు తప్ప ఎవ్వరూ కూడా కనబడలేదట ఆ రూపాంతర కొండ పైన. యేసు ప్రభు అర్థమైందండి. పేతురు, యోహాను, యాకోబులను పట్టుకుని ప్రార్థించడానికి వెళ్తే అక్కడ ప్రకాశమైన మేఘం వచ్చి కమ్మినప్పుడు అర్థమైంది. ఆయన వస్త్రము ఏ చాకలి ఉతకని రీతిగా తెల్లని వస్త్రాలతో దగదగ మెరిసిపోతుంటే అక్కడ మోషే, ఏలియాలు కనిపిస్తే పేతురు అన్నాడు, అదే దుడికి పేతురు కదా, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, నీకు ఒక పర్ణశాల కడతాను. ఇంకా అవకాశం ఇస్తే, మన వాళ్ళకి ఏంటంటే అవకాశం ఇస్తే అదేందండి, నాకు ఒక పర్ణశాల నేను చూశాను కాబట్టి. నాతో వచ్చాడు యోహానుకు ఒక పర్ణశాల, ఇంకోటికి నాతో పాటు ఇంకెవరు వచ్చారు, యాకోబుకు ఒక పర్ణశాల. ఇలా పర్ణశాల కట్టుకుంటే అర్థమైందండి. అప్పుడు దేవుని చిత్తం కాదు కాబట్టి అక్కడ ఏంటి, మేఘం కమ్మింది. అక్కడ వారి కన్ను తెరిచి చూడగా యేసు తప్ప ఎవరు కనబడలేదు. అందరూ తప్పలు కూడా దేవుని నామాన్ని కనపడుతుంది. ఈ రిజోస్ క్రిస్మస్లో యేసు క్రీస్తు కనబడాలి. హల్లెలూయా. అందరూ ఆరాధించాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గొర్రెల కాపర్లు ప్రభువుని ఏం చేశారండి? ఆరాధించారు. ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభువుని చూడడానికి, ప్రభు పని కొరకి ప్రాధాన్యత మీరు గ్రౌండ్ ప్రొఫెషన్కి ఎలాగ ఇచ్చారో, ప్రార్థనకి మీరు ఎలాగైతే మెలకువ కలిగి పాస్టమ్ గారితో పాటు మీరు ఏకీభవిస్తున్నారో దానికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ఆన్లైన్ బైబిల్ స్టడీలో పాస్టర్ బెన్నీ ఇమ్మానుయేల్ గారితో ఎలాగైతే మీరు పాలు పంపులు పొందుతున్నారు. హల్లెలూయా. మీరు అర్థమైందండి. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రిజోస్ క్రిస్మస్ వేడుకల్లో కూడా మీరేం చేయాలండి? హల్లెలూయా. ఆరాధించాలి. ప్రభువు పరిచర్య కొరకు ప్రాధాన్యత ఇవ్వాలి. అర్థమైంది. ఒకరితో ఒకరు చెప్పుకొని అర్థమైందండి. వారు ఏం చేశారండి? తెలియజేశారు. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. క్రిస్మస్లో ఉన్న క్రీస్తు. కాసేపు కూర్చున్నాం. తర్వాత ఇద్దరు రిజోస్ క్రిస్మస్ వేడుక హల్లెలూయా కొరకు పరిచయం చేయండి. మీరు ఆహ్వానించండి. ఆహ్వానించే వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. గొర్రెల కాపర్ల వల్లే మనం ఏం చేయాలండి? ఆరాధించాలి, ప్రాధాన్యత ఇవ్వాలి, పనులు మానుకుని తెలియపరుస్తాడు. ఒకరోజు పని మానేస్తే నష్టమేమి కాదండి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. అటు పని చేసి ఇక్కడ పరిచర్య చేసి అలసిపోతే ఆ వాక్యం నువ్వు ఎలాగే వినగలవు? అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. పనులు ముగించుకోవాలి. 5 గంటలకి మీ పనులన్నీ మిగిలి ఫ్రెష్గా మీరు కూడా ఒక స్పీకర్గా తయారైపోవాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం. అసలు ఎవరు స్పీకరు? పాలెమ్మనే గారు మీరా అని అడిగేటట్టుగా అలా ఉండాలండి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక మనం గమనించాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇక పని పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. మార్తములాగా మరియు వల్లే ప్రభు పాదాల దగ్గర కనిపెట్టారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. నెక్స్ట్ నక్షత్రం ఏం పని చేసింది తెలుసు కదా? దారి చూపించింది. ఎవరికి? జ్ఞానులకి. వారికి శాస్త్రం, ఖగోళ శాస్త్రం తెలిసినప్పటికి కూడా వారికి దారి చూపింది ఎవరండి? నక్షత్రం దారి చూపింది. మనం దారి చూపాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయండి? బైబిల్ చెప్తుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మీరు బుద్ధిమంతులైతే, ఇమ్మానుయేల్ సంఘం బుద్ధిమంతులా కాదా? చాలా బుద్ధిమంతులా? మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఎలా ఉండండి? ఆకాశ మండలంలోని
రాత్రికి వెలుగునివ్వడానికి చంద్రుడిని, పగటి వెలుగునివ్వడానికి సూర్యుడిని, అలాగే కాంతిగా నక్షత్రాలు దేవుడు సృష్టించి. అలాగే మనం ఏం చేయాలంటే అర్థమైందండి, ఆకాశ జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, ప్రకాశించాలి. ఇంక నెక్స్ట్ నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించారు. నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలు ఎప్పుడు ప్రకాశిస్తాయి? పగల రాత్ర? పగల రాత్రి. రాత్రి అంటే రాత్రి అందరేమో మీరు పగల రాత్రి అని నేను అన్నప్పుడు ఆ ప్రశ్నకి జవాబు మీరే చెప్పిస్తారు. దానికి స్తోత్రం. రాత్రి పగలు ప్రకాశిస్తాయి. సూర్య వెలుగుకి అవి కనబడవు, కానీ పగలు కూడా అవి ప్రకాశిస్తున్నాయి. అందరు దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనం అపోస్తల కార్యం 8వ అధ్యాయం 31 వచనంలో చూద్దాం. అపోస్తల గ్రంథం 8వ అధ్యాయం 8:31 ప్రయత్నిస్తున్నాడు. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమునందు చదువుతున్న భాగం ఏదనగా, ఈ భాగం మనకు తెలుసు కదా, ఆయన నపుంసకుడికి ఎవరు దారి చెప్పారండి? ఫిలిప్పు. అందరూ దానికి స్తోత్రం తెలియదు. మనము కూడా దారి చూపాలి. దారి తెలియని వారికి, సత్యం తెలియని వారికి, సత్యం సంత వీధుల్లో వెతుకుతున్నప్పుడు కనుక మేము ఏం చేయాలండి? ఆ సత్యం దగ్గరికి తీసుకుని రావాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆనాటి ఫిలిప్పు పని మనం చేద్దాం. అనేక మంది నపుంసకులు రక్షించబడుదురుగాక. దేవుని ఎరగని వారు ఇప్పుడు కూడా రక్షించబడ్డారు లేరా? చాలామంది రక్షించబడ్డారు, దేవుని సేవల్లో వాడబడుతున్నారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి సత్యాన్ని వారికి తెలియచేయండి. వాక్యం చదువుతున్నారు కానీ తెలియదు, కానీ వాక్యం చదువుతున్నప్పుడే దేవుడు మనకి సందేశాలు ఇవ్వాలి, తలంపులు ఇవ్వాలి, గ్రహించాలి. దేవుని వాక్య నామాన్ని బట్టి ఘనపరచాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. 4వ అప్పుడు ఎవరంటే గొర్రెల కాపర్లు అయిపోయారు, నక్షత్రం అయిపోయింది. తర్వాత ఏంటంటే జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూస్తే అక్కడ జ్ఞానులు ఏం చేశారంటే, యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు, ఇవన్నీ మనకు తెలుసు కదా. జ్ఞానులు ఏం చేశారంటే క్రీస్తుని వద్దకు నడిపించబడ్డారు. అందరూ ఆమెను చెప్దాం. ఈ లోక జ్ఞానులు అర్థమైందండి, రక్షించబడాలి, ప్రభు యొద్దకు నడిపించబడాలి. అర్థమైందండి. మనం పెట్టే స్థలము అజ్ఞానులది కాదండి, అది విజ్ఞానులదే. అదొక మెడికల్ సెంటర్. డే అండ్ నైట్ నుంచి ఇంచుమించి అలాగా మెడికల్ సెంటర్ ప్రాగిపోతుంది అలాగా. అర్థమైందండి. చాలామంది డాక్టర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది, జడ్జెస్ని ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి స్తోత్రం తెలుద్దాం. చాలామంది ఉన్నతమైన వారిని ఆహ్వానించడం జరిగింది. దానికి స్తోత్రం తెలుద్దాం. అలాగే వాక్యం వారికి విశదపరచబడాలి. దానికి స్తోత్రం. క్రీస్తు వద్దకు అనేక మంది జ్ఞానులు నడిపించబడుదురుగాక. హల్లెలూయా. క్రీస్తుని వాళ్ళు ఏం చేశారంటే ఆరాధించారు. అర్థమైందండి. వారు ఏమిచ్చారండి? ప్రభుకి సమర్పించారు, హృదయాన్ని సమర్పించారు, సమయాన్ని ఇచ్చారు. ఇంకేమిటండి? బంగారం ఏమిటి అర్పించారు, సాంబ్రాన్ని అర్పించారు, బాలము అర్పించారు. బంగారము క్రీస్తు రాజరికానికి, బోలము క్రీస్తు యొక్క శ్రమకి, సాంబ్రాణి ప్రధాన యాజకుడికి సూచనగా వారు ఏం చేశారండి? అప్పుడే వారి జ్ఞానులు ఏం చేశారండి? క్రీస్తు రాజు అని. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. హల్లెలూయా. క్రీస్తు మనందరి కొరకు శ్రమ పడతాడని బాలం అర్పించారు. ఆయన మనకిని దేవునికి మధ్యవర్తిగా యాజకత్వం చేసే ప్రధాన యాజకుడని గుర్తించారు. దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. ఏం చేశారంటే మొట్టమొదట వాళ్ళు అజ్ఞాన పని చేశారు.
అజ్ఞాన పని చేయడం వల్ల పిల్లలు 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా చంపబడ్డారు. తర్వాత మళ్ళా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు వారు వెళ్ళలేదు. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క దూత మాట ప్రకారం, ప్రభు దూత అని మాట ఎక్కడ రాయబడ్డాదో బైబిల్లోని, అది సరాసరి ప్రభు అనే విషయాన్ని జ్ఞాపకుంచుకోవాలి. పరిశుద్ధమైన బైబిల్లో కూడా ఆ మాట చాలా పెద్ద అక్షరాలతో బోల్డ్ లెటర్స్తో రాయబడి ఉంటుంది. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మొదటి రాజు దగ్గరికి వెళ్ళారు, 2 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోలీస్ పని చేశారు. రెండోసారి వెళ్ళొద్దంటే వెళ్ళలేదు. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి జ్ఞానులు కూడా ఏం చేశారంటే ప్రభు యొక్క మాటను వారు విన్నారు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. నెక్స్ట్ ఇంకేంటి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తారు. ఎవరు ఆయన పేరు? లూకాసు సువార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు. మరియు ఆసేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధురాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో. ఎవరంటే అన్న. ఈమెవరు? ఒక ప్రవక్తి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే జరగబోయే విషయాలు ముందే చెప్పేది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఈమె ఎవరి కొరకు కనపడుతుందండి? ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు, విడుదల కొరకు కనపడుతుంది. అందరికి శ్రద్ధకి స్తోత్రం చెల్లిద్దాం. మనము కూడా ప్రజల యొక్క విడుదల కొరకు కనిపెట్టే అన్న వంటి వారంగా ఉందురుగాక. హల్లెలూయా. నీకు విడుదల కలిగింది, ఇంకా అనేక మందికి విడుదల కావలసి ఉంది. బస్సు ఎక్కినప్పుడు కూడా ప్రయాణికులు ఎంతమంది రక్షించబడ్డం లేదు? కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు ఎంతమంది రక్షించబడ్డం లేదు? డేంజర్ జంక్షన్, అలా జంక్షన్కి వెళ్తున్నప్పుడు చాలామంది రక్షించబడిన వారు ఇంకింద అనేకలు ఉన్నారు. వీరి విషయంలో మనకు విచారణ కావాలి. అందరికి సదరికి స్తోత్రం చెల్లిద్దాం. వారి రక్షణార్థమే, వారి విడుదల కొరకు ఆనాడు అన్న అవ్వలే, ఆమె విధవరాలే ఉండి కూడా దేవాలయాన్ని విడవలేదండి. అందరు చప్పటి కూడా దేవనామాలు కనపడుతుంది. దేవాలయాన్ని విడివని మహిళ, అందరు చప్పటి కూడా దేవనామాలు కనపడుతుంది. అందరూ కూడా దేవునికి బిడ్డలైన మనము కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మందిరాన్ని విడవద్దండి, మానొద్దు, గైర్హాజరు కావద్దు, ఆబ్సెంట్ అవ్వద్దు. ఒక దినము గడపటి 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల ద్వారం యొద్ద ఉండట కంటే, అర్థమైందండి, మందిర ద్వారముల యొద్ద ఉండటే మంచిది. భక్తిహీనుల గుడారం, సినిమా హాళ్ళు, టీవీలు, అర్థమైందండి, సెల్ ఫోన్స్, ఇక్కడే ఉండిపోవడం కాకుండా ఏం చేయాలి? మనం ప్రభు యొక్క మందిరం ద్వారం దగ్గర కనపడదాం. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు మార్గాన్ని సిద్ధపరిచే లేక ప్రభు యొక్క విడుదల కొరకు, ప్రభు ఇచ్చే విడుదల కొరకు కనిపెట్టే వ్యక్తి ఎవరండి? అన్న. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి అంటే యెరూషలేము దేవుని యొక్క మందిరం ఉంది, ఇశ్రాయేలీయుల రక్షణార్థమే. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక ప్రాంతం యొక్క విడుదల కొరకు, అర్థమైందండి, నువ్వేం చేయాలంటే బాధ్యత తీసుకోవాలి, స్పాన్సర్గా తీసుకోవాలి. దానికి స్తోత్రం. నువ్వు ఉన్న వీధిని ఒక స్పాన్సర్గా తీసుకోవాలి. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి వారు వారి కోసం ప్రార్థన చేయాలి, విడుదల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా లూకాసు సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32 వచనాలు చదువుదాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసిని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారు చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి. ఈయన పేరేం పేరండి? సిమియోను. ఈయన ఒక యాజకుడు, జనములకు రక్షకుడుగాను. అందరు దేనికి స్తోత్రం చెల్లిద్దాం.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదేంటంటే జనముకి కాదు, జనములకి, నీకే కాదు, నీ కుటుంబంకే కాదు, నీ సంఘానికే కాదు, జనములకు రక్షకుడిగాను, ఇశ్రాయేలీకి మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారో చూచి తెలుసు. చూసారా, ఆ రక్షణ కన్నులారా చూసాడండి. శిశువుగా 8వ దినమున తీసుకుని వచ్చినప్పుడు ఆ సిమియోను ప్రవక్త యొక్క, యాజకుని యొక్క చేతుల్లో పెట్టినప్పుడు ఆ జనాల యొక్క రక్షణ ఆయన చూసాడు. అందరూ చప్పటి కూడా దేవుని నామాన్ని కనపరుస్తుంది. ప్రేమన దేవునికి గతంలో ఒక ఆమె అన్నారు, ఫలానా ఇలా జరిగిందని నాకు తెలిస్తే ఆ జనాలను చూసినా నాకు మోక్షం వద్దునేమో అందు క్రైస్తవేతరాలు. హల్లెలూయా. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలియదు. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, అనేక జనములకు రక్షకుడిగా దేవుడు కనిపించాలి. రిజాయిస్లో ఇశ్రాయేలీలకి, ఆత్మీయ ఇశ్రాయేలీలకి మహిమగాను, దేనికి స్తోత్రం, దేవునికి మహిమగాను, తన ప్రజలకు మహిమగాను. హల్లెలూయా. దేవుడు ఒక సిమియోనును వాడుకున్నాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలు ఒకసారి ఆలోచించారు. క్రిస్మస్లో నా పాత్రదారులు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర వారు వహించారు. ఎవరు? ఫస్ట్ వన్ మరియా, నెక్స్ట్ యేసేపు, 3వది గొర్రెల కాపరులు, 4వది నోరు లేని నక్షత్రం, 5వది జ్ఞానులు, 6వది అన్న, 7వది సిమియోను. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. అయితే ఈ సమయం ముందు నీవు నేను కూడా సాక్షాత్తముగా ఉంతుముగాక. అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా. క్రిస్మస్ పాత్రలో ఉండే ఒక్కొక్కరు ఒక్కొక్క మరి ఒక వ్యక్తిత్వాన్ని బయలుపరిచారు, ప్రభువుని రుజువు చేశారు. అందరికి శ్రద్ధనికి స్తోత్రం తెలియదాం. ఆ విధముగా కూడా ప్రభు కొరకు మనం సాక్షిగా ఉందాం. మరి ఈ రిజోస్ క్రిస్మస్ వేడుకల్లోని అనేకులకు రక్షణార్థముగా ప్రభు ఉంచునుగాక, తన దాసుని క్షేమముగా తెచ్చునుగాక. హల్లెలూయా. దాంట్లో మనల్ని పాత్రదారులుగా, ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా నీవు నేను ఉందుగాక. ప్రార్థన చేయండి, అర్థమైందండి, ఆహ్వానించండి. మీరందరూ కూడా ఆ పనిలోని బాధ్యత కలిగి ఉండండి. నాకు చెప్పలేదు, నేను చేయకూడదు కాదు, చెప్పిన వాళ్ళే చేస్తారు కాదు, అందరూ కూడా బాధ్యత వహించాలని కోరుతున్నాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మన పాత్రలు మనం పోషిద్దాం. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఈ కార్యం ద్వారా నూతన ఆత్మను దేవుడు నడిపించబోతున్నాడని నమ్మకలిగితే అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. గతంలో మన ప్రార్థన దేవుడు ఆన్లైన్ ప్రార్థనలో కూడా ప్రార్థన అంగీకరిస్తున్నారు. దేనికి స్తోత్రం. ఒక్కరు రక్షించబడినా కూడా అదేందండి, ఒక్కరు రక్షించబడినా కూడా అది దేవునికి మహిమ కాదా? హల్లెలూయా. అనేక మంది రక్షించబడుదురుగాక. హల్లెలూయా. మన ప్రేమతో ఏ ప్రయాసంతో చేస్తున్న ఇక పనిని దేవుడు అద్భుతకరంగా ఆత్మల రక్షణార్థమే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సేవకుల క్షేమం కొరకు, నూతన ఆత్మల రక్షణార్థమే ప్రభు ఇమ్మానుయేలు పరిచర్యలను దేవుడు ఉంచునుగాక. దేవుడి ఉపదేశాన్ని దీవించుగాక. మన మొదలు స్వరూప్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్న అందరూ ఏకీభవిద్దాం. తర్వాత కానుకలు అర్పించేవారు, స్వీకరించేవారు త్వరపడినట్లయితే చాలా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ప్రత్యేకమైన పాట లేదు ఈరోజు కనుక గమనించండి. ప్రార్థన చేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు
సర్వాధికారి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నాయనా ప్రభా తండ్రి, 2024 సంవత్సరాల క్రితం నాయన మా కొరకు నాయనా ప్రభా తండ్రి శిశువుగా నాయన జన్మించి నాయనా ప్రభా తండ్రి మా అందరికీ నాయన ప్రభా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు మీకు వందనాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయనా ప్రభా అవును నాయన, క్రిస్మస్లో నేను ఒక పాత్ర నాయన. అవును నాయనా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరూ ఒక పాత్రగా, ఇమాన్యుయల్ సంఘం ఒక పాత్రగా ఉండి నాయనా ప్రభా తండ్రి జరుగునై ఉన్న రిజాయిస్లో నాయన ప్రభా తండ్రి అద్భుతంగా నాయన ప్రభా తండ్రి నాయన జరిగించుకోగలిగేటట్టు సహాయం దయచేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన ప్రభా. మీ దాసుల ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడారు. అవును నాయన ప్రభా తండ్రి, మేము క్రిస్మస్లో నాయన విధేయత కనపరిచే వారంగా నాయన ప్రభా తండ్రి, ఎవరిని అవమానించకుండా నాయన ప్రభా ప్రతి ఒక్కరిని గౌరవించేవారుగా నాయన ప్రభా మేము అందరం నాయన ప్రభా మా మనసులను కట్టుకుంటూ నాయన ప్రభా తండ్రి మా జీవితాలు నాయన ప్రభా తండ్రి వెలుగుకరంగా నాయన ప్రభా తండ్రి లోకానికి ప్రకాశింపజేసే నాయన బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా నాయన కూడి వచ్చిన సంఘస్థులందరినీ నాయన పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. బలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాయన మీ చేతులకు అప్పచెప్తున్నాను నాయన ప్రభా తండ్రి. మీ రక్షణ నాయన ఒక బలియాగానే నాయన ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ అనుదిన జీవితంలో నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా దాన్ని అప్లై చేసుకుంటూ నాయన ప్రభా తండ్రి విధేయత కలిగే బిడ్డలుగా మేము అందరం ఉండగలగడానికి సహాయం దయచేయండి. మరొక మారు నాయన ప్రభా తండ్రి క్రిస్మస్లో పాత్రలుగా మమ్మల్ని అందరినీ చేసినందుకు మీకు ఈ చిన్ని ప్రార్థన మీ పాసన చేరడానికి సహాయం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రీజాయిస్ కొరకు వచ్చిన కానుకల మీద మన వద్ద దైవ కుమారి గారు ప్రార్థన చేస్తారు. చాలా మంది ఆయిల్ టిన్స్ ఇచ్చారండి. మధ్యలో ఉంటున్న దైవ కుమారి గారు ఎత్తబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఎంత ప్రేమమయుడు అంటే తండ్రి, మీ యొక్క ప్రభా మహిమను, ప్రభావాన్ని తండ్రి అన్నింటినీ విడిచిపెట్టి ప్రభా ప్రపంచ మానవాళిని ప్రేమించి ప్రభా పశువుల తొట్టులో పసిబాలుడుగా జన్మించారయ్యా, మీకు వందనాలు. ఇలాంటి గొప్ప శుభవార్తని మేమందరము తెలుసుకొని మీరు దేవుడని గ్రహించి మీ బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నామయ్యా. ఇలాంటి వార్తను తెలియజేసే కార్యక్రమం కొరకు ప్రభా మేము పూనుకొని ఉన్నప్పుడు మీ అద్భుతమైన సహాయాన్ని మీరు మాకు అందిస్తున్నారు, మీకు వందనాలు. వాతావరణాన్ని మీ చేతిలో ఉంచుకొని ఉన్నారు, మీకు వందనాలు. ప్రభా మీ దాసుని ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకొని ఉన్నారు, మీకు వందనాలు. ప్రభా తరలి వస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభా క్షేమాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి. అందరూ సకాలంలో క్షేమంగా వచ్చి ప్రభా మీ సన్నిధి దీవెనలు అనుభవించి ప్రభా మీ సన్నిధి వల్ల వచ్చే మేలును అనుభవించి ప్రభా మరలా వారి గృహాలకు తిరిగి వెళ్ళినట్లు తండ్రి మీరు అద్భుతముగా కార్యక్రమం జరిగించమని అడుగుతున్నాం. ప్రభా గుప్పిలు విప్పి వారి శక్తి కొలది ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీలాగా ప్రభా మరి మీరు చేసిన త్యాగం లాంటి త్యాగం మేము చెయ్యలేము, కానీ ప్రభా మీరిచ్చిన ప్రేమను మేము అనుభవించగలం, కానీ దాన్ని మరలా ప్రభా మేము ఇచ్చట ద్వారా ప్రభా దాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగిన వారంగా ప్రభా మేము ప్రభా మా జీవితాలు